హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఈరోజు మీకైతే నా యొక్క షార్ట్స్ యూట్యూబ్ ఛానల్ అయితే చూపించబోతున్నాను. యాక్చువల్లీ మీకు ఈ యూట్యూబ్ ఛానల్ తెలుసు అనుకుంటాను. ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారో, కొత్త షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను. అది చూడండి. ఇప్పుడు ఒకటి కానీ ఒకటి మీకు చూపెడతా. గాయ్స్, ఇంకోటి ఇదైతే పార్ట్ 1 అండ్ పార్ట్ 2, పార్ట్ 3 లాగా అయితే రాబోతుంది అనమాట. ఇప్పుడు మనం సెకండ్ షాట్ చూద్దాం. ఈ 21 అవతారాలని ఒకసారి వింటే చాలు, వాటి పేర్లు విన్నంత మాత్రం చేత విష్ణు ప్రీతికి పాత్రుడవుతాడు. వేరొక్కసారి జాగ్రత్తగా వినండి. మొట్టమొదట ఆదినారాయణుడు, సనకసనందనాదులు. దాని తర్వాత వచ్చినటువంటిది యజ్ఞవరాహావతారం. యజ్ఞవరాహావతారం తర్వాత నారదుడు. నారదుడి తర్వాత నరనారాయణుల తర్వాత వచ్చినటువంటిది కపిలావతారం. కపిలావతారం తర్వాత దత్తాత్రేయావతారం. దత్తాత్రేయావతారం తర్వాత యజ్ఞావతారం. యజ్ఞుని యొక్క అవతారం తర్వాత వృషభావతారం. వృషభావతారం తర్వాత వచ్చింది పృథు గారి అవతారం. పృథు గారి అవతారం తర్వాత వచ్చినటువంటి అవతారం మత్స్యావతారం. తర్వాత కూర్మావతారం. తర్వాత ధన్వంతరి. తర్వాత మోహిని. తర్వాత నరసింహుడు. తర్వాత వామనమూర్తి. తర్వాత పరశురాముడు. తర్వాత రాముడు. తర్వాత బలరాముడి తర్వాత కృష్ణ భగవానుడి తర్వాత బుద్ధావతారం తర్వాత కల్క్యావతారం. గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత నః శృణ్వన్నోతిభిः సేదసాదనం గణాదీన్ పూర్వముచ్చార్య వర్ణాదీస్తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందురసితం తాళేన రుద్ధం ఏతత్తవ మనుస్వరూపం గకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చాంత్యరూపం బిందురుత్తరరూపం. లైక్ చేసుకోండి. శివ అంటే మంగళం, శివ అంటే క్షేమం, శివ అంటే భద్రం, శివ అంటే శోభనం, శివ అంటే శుభం. అమరకోశం అలాగే చెప్తుంది. అందుకే నాకు ఏ మంగళం అక్కర్లేదు, నాకు ఏ శుభం అక్కర్లేదు, నాకు ఏ శోభనం అక్కర్లేదు, నాకు ఏ భద్రం అక్కర్లేదు, నాకు ఏ క్షేమం అక్కర్లేదు, మా ఇల్లు ఇలాగే పాడైపోవుగాక అన్నవాడు శివనామాన్ని వదిలిపెట్టేస్తాడు. వృద్ధి కావాలనుకున్నవాడు, జ్ఞానము కావాలనుకున్నవాడు, మోక్షము నుండి సమస్తము. అందుకే కామకోటి ఆవిడ పేరు. ఆవిడ హద్దు ఎక్కడి వరకు. నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అక్కడ వరకు ఆవిడ ఇవ్వగలదు. కోటి అంటే హద్దు, కామకోటి. ఏం కోరుకుతావు? మోక్షం కోరుతావా? ఇవ్వగలదు ఆవిడ. కోటి అక్కడి వరకు ఆవిడే హద్దు ఇస్తుంది. ఈ కామకోటి అంటే అమ్మవారు కలిసి ఉంటుంది చంద్రమౌళీశ్వరుడితో. ఏదైనా ఇవ్వగలదు. ఆ ఇవ్వగలిగినటువంటి శక్తియుతుడైనటువంటి పరమశివుడు ఉన్నాడే, ఆయన ఇవ్వలేంది లేదు. కోరికలు కాల్చగలడు, కాలుణ్ణి చంపే శివ. గాయ్స్, ఇది కూడా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, గంట సింబల్ కూడా కొట్టుకోండి. నెక్స్ట్. అందుకే ఎంత కష్టంలో ఉండండి, రామనామ జపం చేస్తే చాలు, రామనామం చెప్తే చాలు వచ్చేస్తారు. నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, అబద్ధాలాడడం నా జన్మలో లేదు. మహానుభావుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చెప్తుండేవారు, ఎంత కష్టంలో ఉన్నా సరే మకుటధారణ సర్గ పారాయణ చేస్తే మాత్రం వెంటనే బయటికి వచ్చేస్తాడని. వివరాలు చెప్పడం ఎందుకు గాని, ఈ మధ్య కాలంలో ఒకానొక వ్యక్తి అపారమైన కష్టంలో పడిపోయాడు. విదేశం నుంచి వచ్చి అన్నీ పోయాయి, పాస్పోర్ట్ తో సహా. ఏం తెలియాలో తెలియనటువంటి స్థితిలో నా దగ్గరికి వచ్చి, గురువుగారు ఏం చేయమంటారని అడిగాడు. మకుటధారణ సర్గ చదువుకోండి అన్నారు. మకుటధారణ సర్గ పారాయణం 3 రోజులు చేశాడు. నాకు చెప్పడానికి కూడా సమయం లేక అతనికి అన్నీ దొరికేసే తీసుకొచ్చి ఇచ్చేశారు. వెళ్ళిపోయి విదేశాలు. అయ్యా నేను ఇక మానకుండా రోజు చదువుకుంటున్నానండి అన్నాడు.
రామాయణంలో ఒక్కొక్క సర్గకంతంత శక్తి ఉంది. అందుకే Guys, you ఎంత like, share and కష్టంలో ఉండండి subscribe చేసుకోండి. రామనామ. Next. ఇది మీకు తెలుసా? హనుమాన్ చాలీస కంటే 100 టైమ్స్ పవర్ఫుల్ మంత్రం ఉందని. అదే బజరంగ్ బాణ్. లైఫ్ లో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, అండ్ అన్ని డోర్స్ క్లోజ్ అవుతున్న టైంలోనే ఈ బజరంగ్ బాణ్ ని చదవాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు అస్సలు చదవకూడదు. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా ఆ హనుమంతుల వారిని నేను అసలు ఏం చేయలేకపోతున్నాను అని చాలా బాధతో వచ్చి హెల్ప్ చేయమని చెప్తారు. అందుకే బజరంగ్ బాణ్ కష్టమైన సమయంలో మాత్రమే చదవండి. సో అందరికి ఈ విషయం తెలిసేలా షేర్ చేయండి. అండ్ జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఈ మంత్రాన్ని వినండి. ఓం చం 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 చపల చలంత ఓం హను 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 హనుమంత ఓం హం హం హాతే ప్రవికంచల్ ఓం సం సం సహమి. ఇది మీకు తెలుసా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చలో నెక్స్ట్ వీడియో. శంకరుడికి కావలసింది ఏమిటి అంటే నీ మనస్సు అనేటటువంటి పద్మాన్ని తీసి ఆ పరమశివుని యొక్క పాదముల దగ్గర పెట్టినవాడవేనా? అలా పెట్టినవాడవైతే శంకరుడు ఆ భక్తుడి వెంట పడి తిరుగుతూ ఉంటాడు. అంతటి ఉదారుడు. ఆయనకి కావలసింది ఆ భక్తి ఒక్కటే. ఆ భక్తి లేదనుకోండి, ఆయనకి దానితో సంబంధం లేదు. శంకరుడి మహారుద్రుడి యొక్క అతి శక్తివంతమైన ప్రాచీనమైన మంత్రం ఇది. చాలా తక్కువ మందికే తెలుసు. ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే దానికి కారణం నేను కాదు, ఆ మహాదేవుడే. ఈ ఒక్క మంత్రాలను మీరు విన్నారంటే మీ జీవితంలో కటిక కష్టాలనేవి తొలగిపోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి, అపమృత్యు దోషం పోతుంది. ప్రయాణ సమయంలో ఈ మంత్రం మీకు ఒక రక్షా కవచంలా పనిచేస్తుంది. శివుడి యొక్క పంచభూతాల శక్తి మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. మీ పైన నరదృష్టి మొత్తం భస్మమైపోతుంది. మీరు కోరుకున్నది ఏదైనా క్షణంలో మీ ముందుంటుంది. ఇటువంటి ప్రాచీనమైన మంత్రాన్ని త్రేతాయుగంలో శ్రీరాములు వారు కూడా జపించారు. అంతటి శక్తివంతమైనది ఈ శివ మంత్రం. ఈ మంత్రాలని ప్రతిరోజు ఏదో ఒక సమయంలో తప్పకుండా వినండి. ఓళాశంకరుడు కదా మీ కోరికల్ని వెంటనే తీరుస్తారు. ఇవే మంత్రాలు. ఓం వామదేవాయ నమః, ఓం జ్యేష్ఠాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం కాలాయ నమః, ఓం కల్ వికరణాయ నమః, ఓం బల్ వికరణాయ నమః, ఓం బల్ ప్రమతనాయ నమః, ఓం సర్వభూత దమనాయ నమః, ఓం మనోన్మనాయ నమః. ఇప్పుడు ఈ వీడియోని ప్రతి హిందువుకి, ప్రతి శివుడి భక్తుడికి షేర్ చేయండి. మీరు కోరు బిడ్డ, ఒక్క నిమిషం ఆగు. నువ్వేదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు ముందుగా నువ్వు నమ్ముకో. నీతో నేను ఉన్నాను. ఒక్కసారి నన్ను అమ్మా అని తలుచుకో. నువ్వు విజయం సాధించే వరకు నీకు తోడుగా ఉంటాను బిడ్డ. నువ్వే గీసిందమ్మ
సూర్యచంద్రులు ప్రకాశించరు. ఎందుకని అంటే ఇక ఆ వెలుగు ముందు ఈ వెలుగులు పనిచేయవు. కాబట్టి ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటారు. ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ కాంతి పుంజం ఉన్నదే అదొక్కడే పరమేశ్వర స్వరూపం. ఈ లోకాలు, ఈ లోకేశులు, ఈ లోకస్తులు వీళ్ళందరూ మహాప్రలయంలో పడిపోతే, నీటితో నిండిపోతే, కటిక చీకటి ఆవరిస్తే, సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోతే, ఈ కటిక చీకటి కావలం ఒక్కటి వెలిగిపోతుంది. ఆ వెలిగిపోతున్న ఆ వెలుగులకు వెలుగైనదున్నదే అది పరమేశ్వర స్వరూపం. ఆయన ఉన్న ఒక్కసారి రామా అంటే చాలు. రా అంటే 2, మా అంటే 5 సంఖ్యాశాస్త్రంలోకి అక్షరాల్ని మారిస్తే రామ 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 అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5. 2 5 10, 10 2 20, 25 100, 100 2 200, 200 × 5 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామము రామనామము